హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే తెలుగు ఫ్యామిలీ జర్నీలో ఉంటాము. సో రెగ్యులర్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అవన్నీ చేస్తూ ఉంటామన్నమాట. ప్లీజ్ అవన్నీ కూడా చెక్అవుట్ చేయండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ముందుగా అయితే ఈ వీడియో టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూశారు కదా. కొత్తగా ఇండియా నుంచి తెప్పించుకున్న చీరలు అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పటివరకు నా ఛానల్లో ఎక్కువ ఇలాంటివి ఏం చూపించలే అనమాట డీటెయిల్గా. సో సరదాగా చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే యూఎస్ నుంచి లగేజ్ తెచ్చినప్పుడు నాకు టైం సరిపోలేదు ఇవన్నీ లగేజ్ ఒప్పించేసి అవన్నీ చూపించడానికి. ఇవన్నీ అమ్మ నా కోసం అన్నీ ఇండియా నుంచి డిజైన్ చేయించినవి కొన్ని, నేను డిజైన్ చేసుకున్నవి కొన్ని చీరలు అండ్ నివికి కొద్దిగా డ్రెస్సెస్ అనమాట. సో అమ్మ నాన్న నివి కోసం షాపింగ్ చేసినవి అవన్నీ కొన్ని తెచ్చారు చాలా ప్రేమతో. సో అవైతే మీకు వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను సరదాగా. నాకు ఇన్స్టాగ్రామ్లో యూజువల్గా పోస్ట్ చేస్తూ ఉంటాను కదా. మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయట్లంటే నేను కింద ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలానే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది కదా. సో అదైతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ప్లీజ్ ఫాలో అవ్వండి. అందులో మీరు మోర్ ఇన్స్టెంట్గా నా ఫొటోస్ అండ్ వీడియోస్ చూస్తూ ఉంటారు. సో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. సో తప్పకుండా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో నేను మొన్న నివి బర్త్డేకి అవి నేను పిక్చర్స్ పోస్ట్ చేశాను శారీతో అండ్ అవుట్ఫిట్స్ ఇవన్నీ కూడా. క్వైరీస్ వస్తున్నాయి అనమాట. అవుట్ఫిట్ ఎక్కడ డిజైన్ చేయించుకున్నారు, లేకపోతే బర్త్డేకి ఏమైనా పోస్ట్ చేస్తే ఎక్కడ ఏంటి అనేది. సో ఈసారి నుంచి కొద్దిగా అవి కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పేసి. సో నేను ముందుగా మోస్ట్ రిక్వెస్టెడ్ అనమాట, నా శారీ చాలా నచ్చింది అందరికీ, అది ఎక్కడ డిజైన్ చేయించుకున్నాను అని చెప్పేసి. ముందుగా అయితే ఇవన్నీ శారీస్ అనమాట. ఇవన్నీ అంటే కొత్తవి అనమాట, ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. ఇవి మొన్న రీసెంట్గా తెప్పించినవి అనమాట ఇండియా నుంచి. సో ఇవైతే చూపిస్తాను. అండ్ ఇంకా నివి డ్రెస్సెస్ ఇక్కడ ఉన్నాయి అనమాట. నివికి కూడా చీర ఉంది. అండ్ ఇంకా ప్రస్తుతానికైతే ఫస్ట్ శారీస్తో స్టార్ట్ చేస్తాను. మోస్ట్ ఆస్క్డ్ అనమాట రిక్వెస్ట్. సో ఈ రెడ్ శారీ గురించి ఎక్కడ డిజైన్ చేయించానని చెప్పి. ఇది యాక్చువల్గా నివి బర్త్డే అవుట్ఫిట్ అని నాకు ముందేం ప్లాన్ లేదు. బట్ సరదాగా డిజైన్ చేయించుకుందాం, బాగా నచ్చిందని చెప్పి చేయించుకున్నాను అనమాట. ఇది ఫుల్ నెట్ శారీ, హైదరాబాద్లో డిజైనర్తో చేయించుకున్నాను. ఆమె ప్రొఫైల్లో చూశాను అనమాట, బాగా నచ్చింది. సో రీచ్ అవుట్ అయ్యి నాకు ఈ కలర్లో కావాలి అని చెప్పి అనుకున్నా. ఎందుకంటే నివి బర్త్డే కూడా బార్బీ థీమ్ అనమాట మొత్తం ప్లాన్ చేసింది. సో రెడ్ ఆర్ పింక్ అలా ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నా. పింక్లు చాలా ఉన్నాయి, యూజువల్గా మనకి పింక్ అనేది అన్నీ ఉంటాయి కదా. సో పింక్ చీరలు చాలా ఉన్నాయి. సో రెడ్ అయితే బార్బీ థీమ్ కూడా మ్యాచ్ అవుతుంది అండ్ నాకు బాగా నచ్చుతుంది అని చెప్పేసి, సో నాకు బాగుంటుందని చెప్పి రెడ్ అయితే చూస్ చేసుకున్న కలర్. సో ఇది చూసినట్టయితే మొత్తం వర్క్ ఇలా వస్తుంది అనమాట. కింద స్కాలప్ బార్డర్, శారీ అంతా కూడా ఇలా స్కాలప్ బార్డర్ వచ్చి మొత్తం అంతా వర్క్ వచ్చింది. ఇది చెప్పాలంటే అట్ ద సేమ్ టైం ఫుల్ హెవీ లేదు, అలా అని ఫుల్ క్యాజువల్గా కూడా లేదనమాట. పార్టీ వేర్ లాగా బాగుంది. మెయిన్ ఇలా ఎందుకు చూస్ చేసుకున్నానంటే, మనకి ఇండియాలో అయితే పార్టీ వేర్ ఎంత హెవీగా వేసుకున్నా మనకి బాగుంటుంది. బట్ ఇక్కడ జర్మనీలో ఏదైనా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే అకేషన్కి నాకు ఇది పర్ఫెక్ట్ అనిపించింది అనమాట. మొత్తం ప్లెయిన్ ఉండి స్కాలప్ బార్డర్తో ఓన్లీ షోల్డర్ దగ్గర వస్తుంది అనమాట. మీకు ఫొటోస్ యాడ్ చేస్తా కావాలంటే, ఇక్కడ నేను ఇది వేసుకున్న చీర ఫోటో. సో ఓన్లీ ఇక్కడ షోల్డర్ దగ్గర వర్క్ వస్తుంది అనమాట. సో ఇక్కడ జర్మనీకి ఇది సూటబుల్ అని చెప్పేసి నేనైతే ఇది చూస్ చేసుకున్నాను ఇలాగా. అండ్ ఇది మొత్తం అవుట్ఫిట్ అనమాట, శారీ ఒకటే కాకుండా మొత్తం సెట్ అనమాట. నేను తన దగ్గర ఆర్డర్ చేసుకున్నది. మనకి నచ్చినట్టు డిజైన్ చేయించుకోవచ్చు, ఓన్లీ శారీ కావాలంటే శారీ అలా సెపరేట్గా. బట్ నాకు ఇక్కడికి జర్మనీకి తెప్పించుకోవాలి కదా, నేను ఇండియాలో మళ్ళీ అవి సెపరేట్గా డిజైన్ అది చేయించుకోలేను. ఐ మీన్ దీనికి కావాల్సిన ఇన్నర్ పెట్టికోట్ సాటిన్ ఇవన్నీ నేను చేయించుకోలే కాబట్టి మొత్తం కంప్లీట్గా చేయించుకుని తెప్పించుకున్నాను అనమాట సెట్ లాగా. అండ్ ఇది వచ్చేసి దానిపైన బ్లౌజ్ అనమాట. ఎక్కువ హెవీగా ఏమి ఉండదు, జస్ట్ సింపుల్ బ్లౌజ్ అనమాట ఇది. దానిపైన వచ్చేసి హ్యాండ్స్ ఒకటి మాత్రం ఇలాగ హ్యాంగింగ్స్ ఉండి బాగుంది. మనకి హ్యాండ్స్ కూడా స్లీవ్లెస్ చేయించుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఆమె నాకు చూపించారనమాట. బట్ నాకు ఇది డిఫరెంట్గా అనిపించింది. ఇలా కొంచెం హ్యాంగింగ్స్ వచ్చి దీనికి ఇలా బాగుందనమాట. ఏమంటారు, దీని కుచ్చుల్లా వచ్చి కొంచెం డిఫరెంట్ మోడల్ ఉంది. ఇలా వేసుకునేసరికి చాలా బాగా కనిపించింది అనమాట. సో ఇది దీనిపైన బ్లౌజ్ అని చెప్పినట్టుగానే దీనికి కూడా పెట్టికోట్ సాటిన్ అనమాట. సో ఓవరాల్ అవుట్ఫిట్ అంతా కంప్లీట్ ఈజీగా ఉంటుంది అనమాట క్యారీ చేయడానికి. నెట్ కదా, సో దీనికి మనకి మళ్ళీ కలర్ షేడ్ అదన్నా తెలియకపోతే ఇబ్బంది అని చెప్పి మొత్తం ఆమెతోనే చేయించాను. సో ఇది మోస్ట్ రిక్వెస్టెడ్, సో అందుకే షేర్ చేశాను అనమాట ఇది. అండ్ వీళ్ళు డిజైనర్ ఎవరు ఏంటి అనేది అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో వాళ్ళని ట్యాగ్ చేశాను. సో అందుకే తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో చూడండి. మీకు కనుక కావాలంటే మీరు చెక్అవుట్ చేయొచ్చు కదా. సో అందుకు చెప్తున్నా అనమాట. అండ్ మీకు ఈ వీడియోలో చూపించే ఏ చీరలు కానీ డ్రెస్సెస్ కానీ ఏదైనా ప్రమోషన్ కొలాబరేషన్ ఇవేమీ కాదనమాట. ఇవన్నీ సొంతంగా నేను అండ్ మా మమ్మీ సొంతంగా షాపింగ్ చేసుకున్నవే తప్ప ఏది కూడా కొలాబరేషన్ ప్రమోషన్ లాంటిది కాదనమాట. సో ముందుగానే చెప్తున్నాను, ఏ చిన్నది కాదు. సో ఇదైతే నేను బర్త్డే అవుట్ఫిట్ కింద వేసుకున్న కేక్ కటింగ్ టైంకి చాలా బాగా నచ్చింది అనమాట ఇది.
అండ్ ఇంకా సెకండ్ శారీ అనమాట. ఇది సింపుల్ సిల్క్ శారీ లాగా మెత్తగా ఉంటుంది. నాకు ముందు ఏంటంటే హెవీగా ఉన్న ఏమంటారు కొంచెం బెనారస్ టైప్ అలాంటివి, ఇలా జార్జెట్ అవి అయితే షిఫాన్ జార్జెట్ నాకు బాగా అలవాటు అనమాట కట్టడం. సో ఈజీగా క్యారీ చేయడానికి కూడా ఉంటుంది. మనం డే లాంగ్ ఉండాలన్నా సరే సరదాగా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. బట్ కొంచెం స్టిఫ్గా ఉంటాయి కదా ఆ చీరలు అయితే, కొంచెం ఎంతైనా 1 గంట 2 గంటలు కానీ డే అంతా ఉండాలంటే చాలా కష్టం అనమాట. సో నేను ఎక్కువ ఇవే చూస్ చేసుకుంటాను. నాకు జార్జెట్ కానీ షిఫాన్ కానీ ప్యూర్ క్రేప్ టస్సర్ సిల్క్ ఉంటాయి కదా అవి నాకు బాగా నచ్చుతుంది అనమాట. ఇది సింపుల్ జార్జెట్ కైండ్ ఆఫ్ శారీ అనమాట. చాలా స్మూత్గా ఉంది, బాగుంది. అండ్ దీనికి సింపుల్గా టాజిల్స్ కూడా వచ్చినాయి, మీకు చూపిస్తాను తీసి. సో ఇలా శారీ అంతా కూడా ఇలా గ్రీన్ అండ్ బ్లూ వచ్చిందనమాట. అండ్ దీనికి సింపుల్ టాజిల్స్, శారీ అంతా సేమ్ ఉంది, టాజిల్స్ మాత్రం ఇలాగా వచ్చినాయి అనమాట, బాగున్నాయి. అండ్ దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది. దీనికి రెడీమేడ్ బ్లౌజే అనమాట, ఏం స్టిచ్చింగ్ అది ఏం చేయించలేదు, శారీతోనే రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది. ఇది అమ్మ తీసుకుందనమాట, మేబీ కాకినాడలో అండ్ కాకినాడలో అనుకుంటాం, కాకినాడ రాజమండ్రి సమ్ స్టోర్లో తీసుకుందనమాట అమ్మ. సో దీనిపైకి ఇలా బ్లౌజ్ వచ్చిందనమాట రెడీమేడ్. సో ఈ ఆప్షన్ ఒకటి బాగుంది అనుకున్నాను, మనం బ్లౌజ్ కూడా మళ్ళీ సెపరేట్ డిజైన్ చేయక్కర్లేదని. అండ్ కలర్ కూడా చాలా బాగుందనమాట. ఇదేమో వచ్చేసి బ్లూ ఇలా వచ్చింది కదా, దానిపైన ఇలాగా క్రీమ్ కలర్ అనమాట బ్లౌజ్, కొంచెం చిన్న ప్యాటర్న్లో వచ్చి. ఇది ఒక శారీ అనమాట. ఇది చాలా సరదాగా ఫోటోషూట్స్కి అవి కట్టుకోవాలంటే బాగుంటుందని చెప్పి ఇదైతే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లాక్ అండ్ మెరూన్ కాంబో అనమాట. ఇదైతే అసలు ఎంత లైట్ వెయిట్ ఉందో చీర అయితే. ఇది దానిపైన బ్లౌజ్ చూపిస్తాను మీకు. సో ఇదైతే చూసారు కదా, చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది, నెట్ కాదు ఇది, బట్ చాలా మెత్తగా పూతరేకు ఉంటుంది కదా అలానే ఉందన్నమాట. అంత మెత్తగా ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మేబీ కట్టుకుంటే. నేను ఇంకా ఇవేం కట్టుకోలేదు, ఓన్లీ ఆ రెడ్ శారీ ఒకటే కట్టుకున్నాను అనమాట. ఇవన్నీ కొత్తవి కదా, సో ఇంకా అయితే ఏం స్టైల్ చేయలేదన్నమాట. ఈ శారీ ఒకటి బాగా నచ్చింది నాకు. ఇక్కడ బార్డర్ కూడా చూసారా ఎలా వచ్చిందో, చాలా సింపుల్గా బాగుంది అనిపించింది. ఇటువంటివి నేను ఇంకా ఎప్పుడు ట్రై చేయలేదు, చెప్పాను కదా జార్జెట్ షిఫాన్ ఫాలింగ్ శారీస్ ఎప్పుడు యూజ్ చేస్తాను. సో ఈ శారీ కూడా ఒకసారి కట్టుకొని చూడాలి, నేను ఎప్పుడు ఇటువంటిది యూజ్ చేయలేదు. మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను లోపల ఎలా ఉందో. ఏది కూడా హెవీగా ఉండదు, చాలా సింపుల్గానే ఉంటాయి అనమాట నా దగ్గర ఉన్న చీరలు. సో ఇది వచ్చేసి పళ్ళు అనమాట, పళ్ళు సింపుల్గా ఇలా వచ్చింది. సో పళ్ళు ఏమో వచ్చేసి ఇలా సింపుల్గా వచ్చిందనమాట, కానీ చాలా మెత్తగా ఉంది శారీ అయితే. అండ్ చెప్పాలంటే బ్లాక్ మమ్మీ అసలు ఎప్పుడు కట్టదనమాట. ఇది కూడా అమ్మ షాపింగ్ చేసిందే. నేను ఇండియా వెళ్ళేది తక్కువ కదా, వెళ్ళినప్పుడు కూడా కొన్ని కొనుక్కుంటా, కానీ రెగ్యులర్ బేస్ మీద అమ్మ వెళ్ళినప్పుడు కంపల్సరీ మాకు కొంటుంది అనమాట, ఏం బాగున్నాయని చెప్పేసి. శారీ చూపించాను కదా, దానిపైన ఇలా బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను. దానిపైన బ్లౌజ్ అనమాట, ఇది ఇలా స్టిచ్ చేయించుకున్నాను. పైన కొంచెం ఇలాగా ఫ్రిల్స్ వచ్చినాయి ఇక్కడ షోల్డర్ దగ్గర. అండ్ సింపుల్ 3/4 హ్యాండ్స్ అనమాట, 3/4 కాదు, కొంచెం ఎల్బో పైకి వచ్చేలా హ్యాండ్స్ అనమాట. సో ఇలా సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను, జస్ట్ ప్లెయిన్ అనమాట. అప్పుడప్పుడు అన్నీ ఇటువంటివే కాదు, సో ఇలా కొంచెం క్లాసీగా ఉన్న శారీస్ కూడా ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా ఇది. అండ్ ఇవన్నీ కూడా జర్నీలో నేను రెడీ టు వేర్ ఉండాలి కదా నాకు. సో ఫాల్స్ కానీ ఏవైతే స్టిచ్చింగ్ అవసరం ఉంటాయో అవన్నీ కంప్లీట్గా చేసి పంపిస్తుంది అనమాట మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ అవన్నీ చేసుకోవాలంటే నో వే, మనకి పాసిబుల్ అవ్వదు. సో ఇవన్నీ కంపల్సరీ రెడీ టు వేర్ అనమాట ఇంకా. సో ఇది ఒకటి అనమాట, చాలా లైట్ వెయిట్. అండ్ ఇంకా బ్లాక్ అండ్ మెరూన్ కాంబో క్లాసీ కదా ఇది. సో ఇది ఒక చీర అనమాట. ఇది నేను తొందరలోనే స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను, ఎప్పుడు ఏంటనేది మీకు అవన్నీ తొందరలో షేర్ చేస్తా వ్లాగ్లో. ఈ సెట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు చాలా ఇష్టమైన కలర్ అనమాట, లైట్ పింక్. ఇది మీకు చూడడానికి ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ వీడియోలో, బట్ మిర్రర్స్ వచ్చి లైట్ పింక్ అనమాట. ఇది శారీ మొత్తం కూడా టిష్యూ ప్యూర్ అనమాట, ప్యూర్ టిష్యూ శారీ ఇది. నేను మెటీరియల్ తీసుకుని స్టిచ్ చేయించాను శారీ లాగా. ఇది నేను సొంతంగా డిజైన్ చేసుకున్నది. కాకినాడలో మెటీరియల్ స్టోర్ ఏదో అనమాట, నాకు కూడా తెలీదు. మా అక్క అండ్ మా కజిన్ వెళ్తే, అంజలి వెళ్తే, సో తీసుకోమన్నాను వాళ్ళు చూసి. బాగా నచ్చిందనమాట. ఇది ఇలా మిర్రర్స్తో వస్తుంది. సో ఇది శారీలో అయితే చాలా బాగుంటుందని చెప్పి ఇది తీసుకున్నా. దీనిపైన బ్లౌజ్ కూడా మళ్ళీ సెపరేట్ డిజైన్ చేయించాను, అది మీకు చూపిస్తాను ఇప్పుడు వెల్వెట్తో. శారీ అంతా ఇలా ప్లెయినే అనమాట, ఎక్కువ హెవీగా ఏమి ఉండదు, జస్ట్ సింపుల్ శారీ. కలర్ అయితే చాలా షైనీగా ఉంటుంది. టిష్యూస్ కూడా ఈ మధ్యన బాగా బాగున్నాయి కదా. ఇది మీరు చూస్తే కంప్లీట్ టిష్యూ మెరవదు అనమాట, ఎందుకంటే ఇది కొంచెం ఏమంటారు, ఇది కొంచెం ప్యూర్ అనమాట, ప్యూర్ మెటీరియల్. సో కొంచెం
క్లాసిక్గా లెనిన్ అలా ఉంటుంది కదా, లెనిన్ టిష్యూ అలాగా. సో అలా అనిపిస్తుంది మీకు, కంప్లీట్ డైరెక్ట్ మెరవదు అనమాట, బట్ బాగుంటుంది టిష్యూ లెనిన్ టిష్యూ లాగా అనమాట ఇది. సో దీనిపైకి నేను మెయిన్ బ్లౌజ్ హైలైట్ చేద్దామని చెప్పి బ్లౌజ్ అయితే ఒకటి డిజైన్ చేయించుకున్నాను. ఇది వచ్చేసి నాకు రీసెంట్ ఫేవరెట్ అని చెప్పచ్చు అనమాట బ్లౌజ్. సో పింక్ కదా ఇది వచ్చేసి లైట్ పింక్ ఇలా తీసుకున్నా కదా, దీనిపైన బ్లౌజ్ ఇలా మెరూన్ వెల్వెట్కి వెళ్ళాను అనమాట, ప్యూర్ అనమాట ఇది కూడా వెల్వెట్. సో దానిపైన ఇలా వర్క్ చేయించాను అనమాట, మీకు క్లియర్గా చూపిస్తాను ఉండండి. సో దానిపైన ఇలా సింపుల్గా వర్క్ చేయించాను, ఎక్కువ హెవీగా ఉండొద్దని చెప్పి, ఎందుకంటే శారీ అంతా ప్లెయిన్ వచ్చింది కదా మిర్రర్స్తో. సో బ్లౌజ్ మనకి ఇలా కొంచెం గ్రాండ్గా ఉంటే బాగుంటుంది గోల్డ్తో అని చెప్పి ఇలా చేయించాను. సో హ్యాండ్స్ దగ్గర ఇలా సింపుల్గా, అండ్ ఇంకా ఇది ఇలా హ్యాండ్స్కి ఒకటి చిన్న వర్క్ చేయించాను. అండ్ రిమైనింగ్ నెక్ ఏమో వచ్చేసి ఇలా పెట్టించి దానికి కూడా చిన్న ఇలా బోర్డర్కి ఇలా వర్క్ చేయించాను అనమాట, మగ్గం వర్క్. అండ్ ఫ్రంట్ వచ్చేసి వీనెక్, ఫస్ట్ టైం వీనెక్ పెట్టించాను ట్రై చేద్దామని చెప్పేసి. సో ఈ సారీకి ఎందుకో సూట్ అవుతుంది అనిపించింది మెయిన్, అందుకే అనమాట ఈ బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించాను. అండ్ ఈ బ్లౌజ్ నాట్ ఓన్లీ ఈ సారీకే, ఇప్పుడు మీకు చూపిస్తాను ఉండండి. సో ఇలా అనమాట ఇది. సో ఈ కలర్కి ఇలా మ్యాచ్ అవుతుందని చెప్పి ఇలా తీసుకున్నాను అనమాట ఇది. అండ్ ఇది ఓన్లీ ఈ చీర మీదకి మ్యాచ్ అయ్యేలా కాదు, వేరే సారీస్ కూడా సూట్ అవ్వాలని చెప్పేసి మెయిన్ నేను ఇలా చేయించాను. నా దగ్గర ఇంకా మిర్రర్ వర్క్ బ్లౌజెస్ ఇంకా ఉన్నాయన్నమాట, నా పెళ్ళికి అవి చేయించుకున్నవి. సో మళ్ళీ మిర్రర్ దీనిపైన వద్దు అని చెప్పేసి ఇలా గోల్డ్కి వెళ్ళాను అనమాట. సో దట్ ఏ సారీకైనా ఈజీగా మ్యాచ్ అవుతుంది, మ్యాచ్ చేయొచ్చు అని చెప్పేసి. ఇంకా పట్టు చీరలు కానీ అలాంటివి ఏమన్నా క్విక్గా వేసుకుంటాం కదా, సో అప్పుడు ఏదైనా బ్లౌజ్ రెడీ లేదంటే గమ్మున దీంతో మ్యాచ్ అయిపోయచ్చు అని చెప్పేసి ఒక వెల్వెట్ అయితే కంపల్సరీ ఉండాలని చెప్పి చేయించుకున్నాను. ఇది బాగా రీసెంట్ ఫేవరెట్ నాకు, ఇది ఎప్పుడెప్పుడు కట్టుకుందామా అని ఉంది. బట్ తెలిసినట్టే నాకైతే అసలు స్టైల్ చేయడానికి కానీ పండగలకి రెడీ అవ్వడం కానీ అస్సలు టైం ఉండదు. నాకు మెయిన్ చెప్పాలంటే నాకు మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఇల్లు శుభ్రం చేసుకోవాలి, ఏదైనా పండగలు ఏదైనా పూజలు చేసుకోవాలంటే ఇల్లు మొత్తం నీట్ ఉండాలి. అండ్ తర్వాత మేము ఫ్రెష్ అయ్యి మేము మంచిగా దేవుడికి ప్రయారిటీ ఇచ్చుకొని దేవుడికి దండం పెట్టుకోవాలన్నది ఉంటుంది అనమాట. మార్నింగ్ మెయిన్ పూజ అవ్వాలని చెప్పేసి టైంకి ఇవన్నీ రెడీ అవి చేసుకోవాలంటే నాకు నివితో చాలా కష్టమైపోద్ది, అండ్ దట్టు వర్క్స్ చేసుకుంటాం కాబట్టి. బట్ తొందరలోనే ఇలాంటివి ఎప్పుడైనా స్టైల్ చేయాలనిపిస్తుంది కట్టుకుని. సో ఇదొకటి అనమాట శారీ నా ఫేవరెట్, రీసెంట్ ఫేవరెట్, బట్ ఇంకా స్టైల్ చేయాలి, ఎటు స్టైల్ అనమాట, రీసెంట్ ఫేవరెట్ అయినా సరే. సో ఇదొకటి. అండ్ దెన్ ఇప్పుడు బాగా కలంకారీ ఇలా కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, ఇలాగ ఆవు బొమ్మలు వచ్చి, ఇది కూడా తీసి చూపిస్తాను. దీనిపైన బ్లౌజ్ నాకు ఆల్రెడీ ప్లెయిన్ ఒకటి కాఫీ కలర్ అంటారు కదా, స్నఫ్ కలర్. సో అది ఆల్రెడీ నాకు ఉంది బ్లౌజ్ ప్లెయిన్. సో చీర అంతా ఇలా వచ్చింది కాబట్టి నేనైతే బ్లౌజ్ ఇంకా స్టిచ్ అయిపోలే అనమాట. ఇది వచ్చేసి నాకు అంజలి కొనింది. తను షాపింగ్ చెప్పాను కదా, అమ్మ అంజలి బయటికి వెళ్ళి షాపింగ్ చేస్తుంటే మాకు కూడా ఏదైనా నచ్చితే అన్నీ షేర్ చేస్తారనమాట తప్పకుండా. సో అప్పుడు తను నా కోసం కొనిందనమాట, ఈ చీర నాకు నచ్చుతుందని చెప్పేసి. ఇది కూడా ఇలా ఆవు కలంకారీ లాగా కొంచెం వచ్చి ప్యాటర్న్, చీర అంతా ఏమంటారు, ఇది చీర బిస్కెట్ కలర్లో ఉందనమాట, క్రీమ్ కాదు, కొంచెం బేస్ కలర్ అంటారు కదా అలా ఉంది. దీనికి ఆల్రెడీ బ్లౌజ్ ఉంది కాబట్టి ఇంకా నేను దీనికి ఏం డిజైన్ చేయలేదన్నమాట, అమ్మ ఫాల్స్ అది వేయించి తీసుకొచ్చింది. సో ఇదంతా పళ్ళు చూసారు కదా కలంకారీ. సో పళ్ళు వచ్చి ఇలా గ్రాండ్గా వచ్చిందనమాట. ఇది కూడా ఏదైనా ఫెస్టివల్స్ కానీ లేకపోతే ఏదైనా గుడికి వెళ్తాం కదా, టెంపుల్స్ కానీ వెళ్తే చాలా మ్యాచ్ అవుతుంది అనమాట. చీర అయితే ఇలా వచ్చిందనమాట మంచిగా, కలంకారీ పీకాక్స్ అండ్ ఇంకా ఎలిఫెంట్స్ ఆవు ఇవన్నీ కలిపి. సో నాకు తెలిసి టెంపుల్కి కట్టుకుంటే పర్ఫెక్ట్ అవుట్ఫిట్ అని చెప్పచ్చు. ఇది కూడా చాలా మెత్తగానే ఉంటుంది మీరు చూసినట్టయితే. ఇది కూడా చాలా మెత్తగానే ఉంది చీర. అండ్ దెన్ ఇంకా ఇది కొంచెం గోల్డ్ అండ్ ఎల్లో జార్జెట్ బెనారస్ అనమాట. ఇది కూడా టాజిల్స్తో బాగుంది. ఇది కాంట్రాస్ట్ ఏం లేదు బ్లౌజ్, ఎల్లో బ్లౌజ్, అది కూడా చూపిస్తాం మీకు అలా డిజైన్ చేయించాను అన్నది. నా శారీస్ బ్లౌజెస్లో ఎక్కువ మీరు వర్క్ చూడరనమాట, ఎందుకంటే ఇవన్నీ జర్నీలో కట్టుకునే చీరలు, ఇండియాలో కాదు, ఇక్కడ జర్నీలో ఏదైనా ఒకేషన్స్ అలా వస్తే అప్పుడు కట్టుకుందాం అన్న చీరలు అనమాట. సో మోస్ట్లీ ప్లెయిన్ అలానే ఉంటాయి, సింపుల్గా ఉండాలి కాబట్టి. ఎందుకంటే మనకి ఈ కలర్సే చాలా బ్రైట్గా అనిపిస్తాయి ఇక్కడ, సో అందుకే అనమాట ఎక్కువ హడావిడిగా ఉండవు. సో ఇది వచ్చేసి ఎల్లో శారీ అనమాట.
జార్జెట్ బెనారస్. సో చూసినట్టయితే మీకు తెలుస్తుంది కదా, జార్జెట్ బెనారస్ అన్నీ మనకి ఇలానే ఉంటాయి, కొంచెం సిమిలర్. నా దగ్గర ఉన్నాయి 2-3 చీరలే ఉన్నాయి బెనారస్ జార్జెట్. బట్ ఇది కూడా బాగా నచ్చింది అనమాట, ఎల్లో బాగుంది కదా అని చెప్పి అమ్మ తీసుకుంది ఈ చీర కూడా. నాకు షాప్స్ అవి తెలియదు ఎక్కడ తీసుకుందో, ఈ కంకటాల ఇవన్నీ తిరుగుతూ ఉంటారు కదా, సో నచ్చినప్పుడు పిక్ చేస్తూ ఉంటుంది అనమాట. కావాలంటే నాకు కావాలి ఇది బాగుంది అనగానే వెంటనే షాపింగ్ చేసి రెడీ చేసి పెట్టేస్తుంది అనమాట, స్టిచ్చింగ్లు అవన్నీ చేయించి. సో ఇలాగ వెంటనే వచ్చినప్పుడు కలిసినప్పుడు తెస్తుంది అనమాట నా దగ్గరికి. సో చూసారు కదా, ఇదేమో పళ్ళు అనమాట. షైనింగ్ అవుతుంది ఇది, కంప్లీట్ ఎల్లో అని కూడా చెప్పను, గోల్డిష్ ఎల్లో అనమాట. సో షైన్ అవుతుంది బాగా మంచిగా. సో ఇది ఒక చీర అనమాట. దీనిపైన బ్లౌజ్ ఎలా చేయించానో చూపిస్తాను మీకు. టాజిల్స్ కూడా చూసారు కదా, సేమ్ వచ్చినాయి ఎల్లోలోనే, అది కూడా గోల్డ్ అనమాట ఇవి. సో మంచిగా మెరుస్తున్నాయి యాక్చువల్గా. ఇది శారీ, దీనిపైన బ్లౌజ్ వచ్చేసి సింపుల్గానే చేయించాను. బ్యాక్ నెక్ పెట్టించాను అనమాట, బ్యాక్ వీ నెక్ పెట్టించాను యాక్చువల్గా. సో ఇది బ్యాక్ అనమాట, వీ నెక్ పెట్టించి జస్ట్ సింపుల్ ఏమంటారు దీని బార్డర్ ఉంటుంది కదా అది వేయించాను. అండ్ హ్యాండ్స్ ఏమో వచ్చేసి చీరకు వచ్చిన బార్డర్ ఉంటుంది కదా దీనిపైన బ్లౌజ్, సో అది పెట్టించాను అనమాట. ఇలా క్యాట్ హ్యాండ్స్ అంటారు కదా, సో అలా క్యాట్ హ్యాండ్స్ పెట్టించాను. నాకు క్యాట్ హ్యాండ్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట. క్యాట్ హ్యాండ్స్ ఒకటి, ఎల్బో పైకి, అండ్ ఇంకా స్లీవ్లెస్. సో మోస్ట్లీ నా బ్లౌజ్ అన్నీ ఇలానే ఉంటాయి అనమాట. సో ఇది అనమాట. అండ్ ఫ్రంట్ ఏమో వచ్చేసి ఇలా కొంచెం ఫ్లవర్ నెక్ ఏమంటారు దీన్ని, నాకు అంత ఐడియా లేదు. సో అలా నెక్ పెట్టించాను అనమాట. సో ఇది దానిపైన సింపుల్ బ్లౌజ్. బ్యాక్ మాత్రం ఇది వీ నెక్ పెట్టించాను, ఇలా ట్రై చేద్దామని చెప్పి. అండ్ థ్రెడ్స్ అనమాట, ఇంకా సింపుల్ థ్రెడ్స్ ఉంటాయి కదా, అలా బ్యాక్ నెక్ థ్రెడ్స్. ఈ అవుట్ఫిట్ అయితే ఇలా ఎల్లో అనమాట, ఎల్లో కలర్. సో ఇది కూడా స్టైల్ చేయాలి. అండ్ ఇంకా నాకు తెలిసి ఇదే లాస్ట్ చీర అనుకుంటా మీకు చూపిస్తున్నది. ఇది వచ్చేసి రెడ్, ఇది అమ్మాయి షాపింగ్ చేసింది రెడ్ చీర అనమాట. ఇది జార్జెట్. ఎల్లో చీర ఉంది కదా దానికి సిమిలర్ చీర అనమాట. సో దీనిపైన బ్లూ కలర్ అనమాట బ్లౌజ్, ఐ మీన్ పర్పుల్ కలర్ బ్లౌజ్ వచ్చింది. అది చూపిస్తాం మీకు ఎలా చేయించాను అన్నది. దీనికి సింపుల్గా ఇలాగా అంచొచ్చి అండ్ చెక్స్లో అనమాట. సేమ్ ఇందులోనే చీర నాకు తెలిసి లావెండర్ దివ్యాను అమ్మ దగ్గర ఉంటుంది అనమాట. రెండు కలిపి తీసుకున్నది, చెప్పాను కదా అందరికీ కలిపి తీసుకుంటుందని. సో సిమిలర్దే ఉందన్నమాట లావెండర్. ఇందులో లావెండర్ నాకు ఆల్రెడీ ఉందన్నమాట, ముందుసారి కొనింది. సో అది కూడా ఇంకా కట్టలేదు, అలానే కొత్తది అలానే ఉందన్నమాట. సో కొత్త చీరలన్నీ పోగేసి పెడుతున్న జర్నీలో, బట్ ఇంకా స్టైల్ చేయట్లేదు వాటిని. సో అదనమాట. ఇది నాకు లావెండర్ ఆల్రెడీ ఉందని చెప్పి ఇది మెరూన్ రెడ్ తీసుకున్నా అనమాట. ఇది పళ్ళు ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు. సో పళ్ళు చూసారంటే ఇలా వచ్చిందనమాట, సింపుల్గా జరీతో జస్ట్ ఆ చెక్స్ పైన ఇంకొంచెం అలా జరీ వచ్చిందనమాట ఎక్స్ట్రాగా. సో ఇది ఒక సింపుల్ శారీ అనమాట, మెరూన్ కలర్లో, మెరూన్ రెడ్ అని చెప్పచ్చు. దానిపైన పర్పుల్ బ్లౌజ్ అనమాట. సో దీనికి నేను స్లీవ్లెస్కి వెళ్ళాను, ఇక్కడ జర్నీలో కదా కట్టుకునేది. బ్లౌజెస్ అన్ని చీరలు అవన్నీ కూడా నేను జర్నీలో కట్టుకునేలాగే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి స్లీవ్లెస్ పెట్టించుకుని ఇలాగ బ్యాక్ నెక్ ఇలా పెట్టుకుని అండ్ ఫ్రంట్ ఇలా అనమాట సింపుల్గా ఉండేలాగా, సీమ్లెస్ బ్లౌజ్ ఉంటుంది కదా అలా ఉండేలాగా పెట్టుకున్నాను అనమాట. సో దట్ ఈ సారీకి బాగుంటుంది ట్రెండీగా అని చెప్పేసి ఇలాగ చేయించుకున్నాను అనమాట. సో ఇది ఒకటి చీర. అండ్ తర్వాత వచ్చేసి నివివి చూపిస్తాను మీకు. నివికి చీరలు అంటే చాలా ఇష్టం అనమాట. పాపం దానికి కట్టుకునే టైం అది రాదు నాకులానే, బట్ నాకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట నివికి రెడీ అవ్వాలని. చీరలు ఇవన్నీ నేను కట్టుకుంటూ ఉంటాం కదా, అమ్మాలు కట్టుకుంటారు. సో వీడియో కాల్లో అది చూసినా సరే నాకు అది కావాలి ఇది కావాలి అంటూ ఉంటుంది. పాపం తన కోసం అయితే నివికి అమ్మాలు మళ్ళీ షాపింగ్ చేస్తాను మంచి మంచి అవుట్ఫిట్స్ తెచ్చారనమాట. సో అవి కూడా చూపిస్తాను మీకు. సో ఫస్ట్ వచ్చేసి ఇవి రెడీమేడ్ కొన్ని ఉన్నాయి, ఒకటి నేను డిజైన్ చేయించాను అనమాట. ఫస్ట్ రెడీమేడ్ చూపించేస్తాను మీకు. సో ఇది ఒక షరారా మోడల్ అనమాట నివికి. ఇది ఆల్రెడీ భోగికి వేశాను నేను నివికి. భోగిపళ్ళు వేస్తాం కదా ఆ రోజు సాయంత్రం వేసాను అనమాట. వర్కింగ్ డే ఆ రోజు, మాకు అసలు కుదరలేదు. సో సింపుల్గా ఇవి కొత్త బట్టలు ఇలా వేసి భోగిపళ్ళు వేసామన్నమాట. సో ఇది షరారా మోడల్, లెమన్ ఎల్లో, బాగా లైట్ లెమన్ ఎల్లో అనమాట. సో ఇలా సింపుల్ వర్క్ వచ్చి అండ్ కింద ప్యాంట్స్ అనమాట. ఇవి ఇలా కొంచెం బాటమ్ ఇలా వచ్చింది. దీనిపైన మళ్ళీ దీనికి చున్నీ ఉందన్నమాట. చిన్నప్పుడు ఎప్పుడో నేను చూశాను ఇటువంటివి, నేను డ్రెస్సులు వేసుకునేటప్పుడు నా చిన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ నివికి అనమాట చూస్తున్నా, ఇవి ట్రెడిషనల్ వేర్. సో ఇలాగ దానిపైన సింపుల్ చున్నీ అనమాట. ఇటువంటివి నేను బీబాలో కూడా లాస్ట్ టైం నివికి ఇండియా వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో కొన్నా అనమాట. ఇటువంటిదే చుడిదార్, చాలా క్యూట్ ఉండేది. సో అందులోనే ఇది మళ్ళీ నెక్స్ట్ అనమాట. ఇది షరారా, ఇది కూడా చాలా బాగుంది. హ్యాండ్స్ అవి ఇలా వచ్చి
యా ఇది వచ్చి అమ్మ నాన్న రాజమండ్రిలో కొన్నారనమాట నివికి. అండ్ తర్వాత వచ్చేసి ఇంకో అవుట్ఫిట్ ఏమో వచ్చేసి పింక్ అండ్ వైట్ అనమాట. ఇది కొంచెం స్కర్ట్ కమ్ ప్యాంట్స్ అని చెప్పచ్చు అనమాట. ఇది ప్యాంట్స్ లెహెంగా స్కర్ట్లా ఉంటుందన్నమాట. ఇలా ఫ్రిల్స్ వచ్చి మొత్తం పైనుంచి కిందకి ఫ్రిల్స్ వచ్చి, బట్ ప్యాంట్స్ అనమాట ఇవి. తనకి కంఫర్టబుల్గా ఉంటుంది, వేసుకున్న పరిగెట్టినా సరే. చాలా బాగుందన్నమాట, చాలా బాగుందన్నమాట. దానిపైన ఏమో వచ్చేసి సింపుల్గా ఇలాగా ఇదేంటిది టాప్ అనమాట. క్యూట్గా ఉంది కదా, ఇది చాలా చాలా పార్టీ వేర్, అసలు చాలా బాగుంది అందంగా. సో ఇలా ప్యాంట్స్ అండ్ ఇంకా టాప్ అనమాట. బట్ ఇది ప్యాంట్ కన్నా లెహెంగాలా అనిపిస్తుంది, ఈ ఫ్రిల్స్ అవి ఉండడం వల్ల ఇలా మంచిగా ఉంది. సో యా ఇది ఒక అవుట్ఫిట్ అనమాట పింక్ అండ్ వైట్లో. దానికి అసలు చాలా నచ్చింది. ఇలా ఫ్లోయిగా ఉన్నవి ఇక్కడ వేసుకోవడానికి ఉండదు కదా రెగ్యులర్గా. సో ఈ బట్టలు అంటే తనకు చాలా ఇష్టం అనమాట. ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని అడుగుతూ ఉంటుంది నన్ను. అండ్ ఇంకా దానికి స్పెషల్ అవుట్ఫిట్ ఇదైతే మా డాడీ కొని తెచ్చారు. అమ్మ అప్పుడు ఆల్రెడీ యూఎస్లో ఉందన్నమాట. ఆల్రెడీ వ్లాగ్స్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. మా డాడీ మళ్ళీ సెకండ్ విజిట్ వచ్చారనమాట యూఎస్కి మేము వెళ్ళినప్పుడు మా కోసం. సో అప్పుడు స్పెషల్గా నివి కోసం కొని తెచ్చిందనమాట. నేను ఏదో కొనమని చెప్పాను మా డాడీకి. సో షాపింగ్కి వెళ్ళారు, వెళ్తే చీర కావాలని అడిగిందనమాట. సో వెంటనే ఇంకా ట్రై చేశారు. అక్కడ ట్రై చేస్తే రెడీమేడ్ దొరికిందనమాట. ఇలా స్కర్ట్, లెహెంగా స్కర్ట్. ఇది కంప్లీట్ చీర అని చెప్పాను కానీ బట్ పిల్లలకి ఇది బెస్ట్ అనమాట ఆప్షన్. సో ఇలా స్కర్ట్ వేసేసి దీనిపైన టాప్ ఏమో వచ్చేసి ఇదనమాట. లెహెంగా టాప్స్ ఉంటాయి కదా, సో అలా ఇలా టాప్ వచ్చింది. ఒక సైడ్ స్లీవ్ వచ్చి ఒక సైడ్ ఏమో స్లీవ్లెస్ అనమాట. సో ఇలా క్యూట్గా ఉంది ఇది. బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా గ్రాండ్గా వచ్చిందనమాట. ఎందుకంటే కింద స్కర్ట్ అంతా ప్లెయిన్ వచ్చింది కదా, సో ఇది కొంచెం చాలా బాగుందన్నమాట. చూడండి కింద స్కాలప్ బార్డర్ వచ్చిందనమాట. ఇప్పుడు ఇలా డిజైనర్ వేర్ చాలా వస్తున్నాయి కదా, బట్ పిల్లలకి అసలు నాకు ఇటువంటివి ఆన్లైన్లో ఆర్డర్ చేయాలంటే నాకు ట్రస్టీ ఉండట్లే అనమాట, మెటీరియల్ ఎలా ఉంటుంది ఏంటో అని. సో డైరెక్ట్గా అయితే మన షోరూంలో చూసి కొనచ్చు ఇటువంటివి. అండ్ డిజైన్ చేపిస్తే ఇదే అవుట్ఫిట్ చాలా అయిపోతుంది. సో మనం ఇక్కడ వేసేది ఒకసారి 2 సార్లు అనమాట. సో పెళ్ళిళ్ళు అవి కూడా ఉండవు కదా రెగ్యులర్గా వేయడానికి. సో ఇదైతే రెడీమేడ్ ఇలా తీసుకున్నారనమాట. దీనిపైన చూడండి ఇది ఆల్రెడీ ఇలాగ స్టిచ్ అయిపోయి వస్తుందన్నమాట. ఇలాగ శారీ లాగా తనకి షోల్డర్ పైన ఇలా వచ్చి జస్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ బ్లౌజ్కి క్లిప్ ఉంది, మనం ఇలా క్లిప్ చేసేయడమే. ఇలా సింపుల్ అనమాట, చాలా బాగుంది అసలు. ఇది ఎప్పుడెప్పుడు వేయాలా నాకుంది, ముద్దుగా ఉంటుందని చెప్పి. బట్ అకేషన్ చూడాలి, తనకి సమ్మర్లో అయితే మంచిగా వేయచ్చు ఇటువంటివి. సో వెయిటింగ్ అనమాట. ఇది ఒక శారీ కమ్ డ్రెస్ అవుట్ఫిట్ అనమాట నివికి. తన ఫేవరెట్, అడిగి మరీ తెప్పించుకుంది ఇండియా నుంచి. ఇదొకటి అనమాట. అండ్ ది లాస్ట్ వచ్చేసి నేను డిజైన్ చేయించాను మొన్న రీసెంట్గా నివికి పట్టు లంగాలు బాగానే ఉన్నాయి, అన్నీ చేయించిన ఇప్పుడు వరకు అన్నీ చేయించినవి అనమాట మోస్ట్లీ. సో అవన్నీ ఎక్కువగానే ఉన్నాయి ప్రస్తుతానికి. బట్ మళ్ళీ చేయిద్దాము బాగుందని చెప్పి ఇలా ఒకటి డిజైన్ చేయించాను. ఇప్పుడు నేను ఇందాక పింక్ శారీ చూపించాను కదా వెల్వెట్ బ్లౌజ్తో, అక్కడే మెటీరియల్ తీసుకుంటుంటే సో నివికి ప్యూర్ కలంకారీ అసలు లేదనమాట ఇప్పటికి వచ్చి తనకి. సో కలంకారీలో చేయిద్దామని చెప్పి ఇలా చేయించాను. ఇది ప్యూర్ కలంకారీ అనమాట మెటీరియల్ కూడా. అసలు మెటీరియల్స్ కూడా చాలా కాస్ట్లీ అయిపోయినాయి. నేను అసలు ఏంటి ఇంత ఉంటుందా 1 మీటర్కి అని చెప్పి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను అనమాట. ఇండియాలో చాలా కాస్ట్లీ ఎక్కువైనాయి అనమాట. సో ఇది సింపుల్ తనకి క్రాప్ టాప్ మోడల్ అనమాట. ఇలా వచ్చి అండ్ హ్యాండ్స్ వచ్చి ఇలా పెట్టించాను సీమ్లెస్ స్కాలప్ లాగా. ఇది వేస్తే మీకు అర్థమవుతుంది అనమాట హ్యాండ్కి ఎలా వస్తుందని చెప్పి. సింపుల్ క్రాప్ టాప్ ఇది. ఇలాగా చాలా మెత్తగా బాగుంది క్లాత్. సో మెయిన్ ప్యూర్ మెటీరియల్కి వెళ్ళడానికి అదే రీజన్ అనమాట. మనకి వేసుకున్న వాళ్ళకి ఎంతసేపు అయినా కంఫర్టబుల్గా ఉండొచ్చు అండ్ మోర్ రీయూజ్ చేయొచ్చు అనమాట, ఎక్కువ వెంటనే పోకుండా. సో ఇది వచ్చేసి ఇదేంటిది మెటీరియల్ పేరు నాకు ఐడియా లేదు, మర్చిపోయాను. ఇది ఏదో సంథింగ్ ఇప్పుడు స్పేస్ సిల్క్ అనేది కొత్తగా వస్తుంది కదా, అందులోనే మంచి క్వాలిటీ అనమాట ఇది కూడా నివికి ఇలాగ స్కర్ట్ ఈ కలర్ పీకాక్ కలర్ తీసుకున్నాను, పీకాక్ బ్లూ బాగుంటుందని చెప్పి. అసలు ఎంత మెత్తగా ఫ్లోయిగా ఉందో, చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. అసలు ఇది వేసుకుని డే అంతా కూడా ఉండమన్నా నివి ఉంటుంది పరిగెట్టుకుంటూ, అంత కంఫర్టబుల్గా ఉందన్నమాట. ఇది చాలా బాగుంది. సో చూసారు కదా, అది సేమ్ కలంకారీ మెటీరియల్ నేను ఇక్కడ వేస్ట్ దగ్గర ఇలా వేయించాను తనకి, ఇలా బెల్ట్ లాగా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి. ఇది జిప్ అండ్ ఇంకా ఇది లాకింగ్ సిస్టమే, మామూలు రెడీమేడ్ మనకి రెడీ టు వేర్ ఎలా వస్తాయో అలాగే డిజైన్ చేయించాను, సో దట్ తను క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందని. ఇది ఒక అవుట్ఫిట్ అనమాట తనది, లేటెస్ట్గా స్టిచ్ చేయించింది, నేను డిజైన్ చేయించింది.
సో యా ఇవే అనమాట చీరలు అండ్ ఇంకా అవుట్ఫిట్స్ కొత్తగా ఇండియా నుంచి తెప్పించుకున్నవి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ వీటిల్లో మీకు ఏ అవుట్ఫిట్ నచ్చింది, ఏది బాగుంది మంచిగా, ఏది తొందరగా స్టైల్ చేయాలి అని చెప్పేసి మీకు ఏమనిపిస్తుందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. సో మీకు కనుక ఇలాంటి వ్లాగ్స్ ఇంకా కావాలంటే నాకు కామెంట్ కానీ మెసేజ్ కానీ చేయండి. నేను ట్రై చేస్తాను ఇంకా ఫ్యూచర్లో చేయడానికి. సో యా థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ చెప్పినట్టుగానే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.